నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉత్తరప్రదేశ్ హత్రాస్లోని ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఘోర విషాదం. తొక్కిసలాట జరిగి 60 మంది మృతి. ఛత్తీస్గఢ్లో నక్సల్స్ కు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు. 11 మంది మావోయిస్టుల మృతి, పలువురికి గాయాలు. హిందువులపై రాహుల్ వ్యాఖ్యలు సరికావన్న ప్రధాని. ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెబుతారంటూ వ్యాఖ్య. నీట్ ప్రశ్నాపత్రం లీక్ నిందితులను కఠినంగా శిక్షిస్తామన్న మోదీ. యువత భవిష్యత్తును నాశనం చేస్తే సహించబోమన్న ప్రధాని. లోక్సభ ప్రసంగంలోని వ్యాఖ్యల తొలగింపుపై స్పందించిన రాహుల్. వాస్తవ ప్రపంచంలోని నిజాలను ప్రధాని తొలగించలేరంటూ ఎద్దేవా. డ్రగ్స్, సైబర్ నేరాలపై సినీ పరిశ్రమ అవగాహన కల్పించాలన్న సీఎం. టీజీ న్యాబ్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాహనాల ప్రారంభం. ఆరున జరిగే తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి అధికారుల ఏర్పాట్లు. చర్చించాల్సిన విభజన సమస్యలపై మథనం. ఉత్తరప్రదేశ్లోని హత్రస్లో భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగిన ఈ దుర్ఘటనలో 60 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. పెద్ద సంఖ్యలో భక్తులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. హత్రాస్ జిల్లాలో జరిగిన సత్సంగ్ కార్యక్రమంలో భారీ తొక్కిసలాట జరిగింది. పుల్రాయ్ విలేజ్ లో నిర్వహించిన శివారాధన కార్యక్రమ సమయంలో తొక్కిసలాట జరిగి 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో భక్తులు గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులో మహిళలు, చిన్నారులు ఉన్నారు. గాయపడిన వారిని ట్రక్కుల్లోనూ ఇతర వాహనాల్లోనూ ఆసుపత్రికి తరలించారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత తిరిగి వెళ్తున్నప్పుడు తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే దగ్గరలోని ఎటా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై జిల్లా అధికార యంత్రాంగం ఉన్నత స్థాయి దర్యాప్తు చేస్తోందని జిల్లా మెజిస్ట్రేట్ ఆశిష్ కుమార్ చెప్పారు. క్షతగాత్రులు, మృతుల కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయ సహకారాలపైనే దృష్టి సారించామని తెలిపారు. ఇప్పటి వరకు 60 మృతదేహాలు పోస్టుమార్టంకు వచ్చాయని ఎటా ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఉమేష్ కుమార్ వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. వీరి సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు అందిస్తున్నామని ఎటా ఎస్ఎస్పీ రాజేష్ కుమార్ వెల్లడించారు. తొక్కిసలాటలో మృతి చెందిన వారికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వెంటనే సహాయక చర్యలు అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. మృతులకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది. గాయపడిన వారికి 50,000 రూపాయలను ప్రకటించింది. ఈ ఘటనపై పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని మోదీ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తొక్కిసలాటలో భక్తుల మరణ వార్త హృదయ విదారకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో జరిగిన భీకర ఎన్కౌంటర్లో 11 మంది మావోయిస్టులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ధనంది, కుర్రేవాయ అటవీ ప్రాంతంలోని కోఖామేటా పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టుల కోసం డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, సరిహద్దు భద్రతా దళాలు గాలింపు జరుపుతుండగా వారిపై నక్సల్స్ కాల్పులకు దిగారు. వెంటనే భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపగా ఇరుపక్షాల మధ్య చాలాసేపు ఎదురుకాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో 11 మంది నక్సల్స్ చనిపోయినట్టు అధికారులు తెలిపారు. భద్రతా బలగాలకు ఎలాంటి హాని జరగలేదని వివరించారు.
వికసిత్ భారత్ లక్ష్యంగా రాత్రి పగలు పనిచేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చకు లోక్సభలో మోదీ సమాధానమిచ్చారు. 10 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను 10వ స్థానం నుంచి 5వ స్థానానికి తెచ్చామన్న ఆయన అవినీతిపై ఉక్కుపాదం మోపామని వివరించారు. వచ్చే 5 ఏళ్లలో 3 వేగంతో పనిచేస్తామని తేల్చెప్పారు. విపక్షాల నినాదాల మధ్య సమాధానమిచ్చిన ప్రధాని అర్థం పర్థం లేని నినాదాలతో కాంగ్రెస్ నేతలు కాలక్షేపం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిచ్చిన ప్రధాని మోదీ అభివృద్ధితోనే భావితరాలకు మంచి భవిష్యత్తును ఇవ్వగలమని చెప్పారు. ఆయన ప్రసంగం మొదలుపెట్టగానే మణిపూర్, నీట్ అంశాలపై ప్రధాని మాట్లాడారని విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేతగా ఎంపీలను ఆందోళన చేయమనడం సరికాదంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి సభాపతి ఓం బిర్లా అన్నారు. అయినప్పటికీ విపక్ష సభ్యులు తగ్గలేదు. విపక్ష ఎంపీల ఆందోళనల మధ్య సమాధానం కొనసాగించిన ప్రధాని మోదీ తమ 10 ఏళ్ల పాలన బాగుంది కాబట్టే ప్రజలు మూడోసారి అవకాశం ఇచ్చారని తెలిపారు. 10 साल में 25 करोड़ गरीब गरीबी से बाहर निकले। देश की आजादी के कालखंड में इतने कम समय में इतने लोगों को गरीबी से बाहर निकालने का ये सफल प्रयास इस चुनाव में हमारे लिए आशीर्वाद का कारण बना है। हम 2014 में जब पहली बार जीत करके आए थे तो चुनाव के अभियान में भी हमने कहा था कि हमारा करप्शन के प्रति 0 टॉलरेंस रहेगा। आज दुनिया भर में भारत की साख बढ़ी है। आज विश्व में भारत का गौरव हो रहा है। हमारे हर नीति, हमारे हर निर्णय, हमारे हर कार्य का एक ही तराजू रहा है कि भारत प्रथम। ఎన్డీఏ బుజ్జగింపు రాజకీయాలు చేయదన్న ప్రధాని ప్రజలందరినీ సంతృప్తిపరిచేలా ప్రభుత్వ పాలన ఉంటుందని వెల్లడించారు. इस देश ने लंबे अरसे तक तुष्टीकरण की राजनीति भी देखी। इस देश ने लंबे अरसे तक तुष्टीकरण का गवर्नेंस का मॉडल भी देखा। हमने तुष्टीकरण नहीं, संतुष्टीकरण और संतुष्टीकरण के विचार को लेकर के हम चले हैं। और जब हम संतुष्टीकरण की बात करते हैं तो इसका मतलब है कि हर योजना का सैचुरेशन गवर्नेंस की आखिरी व्यक्ति तक पहुंचने की हमारी जो संकल्पना है इसको परिपूर्ण करना। 2014కు ముందు దేశ ప్రజలు నిరాశ నిస్పృహల్లో ఉండేవారన్న ఆయన తమ ప్రభుత్వం రావడంతోనే ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. 2014 కంటే ముందు ఉగ్రవాదులు దేశంలో దాడులు చేస్తున్నా ప్రభుత్వం మౌనంగా ఉండేదని కాంగ్రెస్ను ఉద్దేశిస్తూ మోదీ విమర్శలు గుప్పించారు. 2014 के पहले वो भी एक वक्त था कि जब आतंकी आकर के जी चाहे वहां, जब चाहे वहां हमला कर सकते थे। जब वहां उस समय 14 के पहले निर्दोष लोग मारे जाते थे, हिंदुस्तान के कोने कोने को टारगेट किया जाता था और सरकारें चुपचाप बैठी रहती थी। 2014 के बाद का हिंदुस्तान घर में घुसकर मारता है। వరుసగా మూడోసారి ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి మార్పు రాలేదని మోదీ ఎద్దేవా చేశారు. అర్థం పర్థం లేని నినాదాలతో కాంగ్రెస్ నేతలు కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. సానుభూతి పొందేందుకు రాహుల్ గాంధీ కొత్త డ్రామా మొదలుపెట్టారన్న మోదీ ఆయనతో ఏమీ కాదని దేశానికి తెలుసని దుయ్యబట్టారు. सिंपैथी हासिल करने के लिए
ये नया ड्रामा चलाया गया है। देश ये सच्चाई जानते हैं कि ये हजारों करोड़ रुपए उसकी हेराफेरी के मामले में जमानत पर बाहर है। ओबीसी वर्ग के लोगों को चोर बताने के मामले में सजा पा चुके हैं। देश की सर्वोच्च अदालत पर गैर जिम्मेदाराना बयान देने के बाद माफी मांगनी पड़ी है। महान स्वातंत्र सेनानी वीर सावरकर जैसे महान व्यक्तित्व का अपमान करने का मुकदमा है। आदरणीय सभापति जी, अब पूरा देश समझ गया है। इनसे कह रहा है तुमसे नहीं हो पाएगा। ప్రధాని మోదీ తన ప్రపంచంలో నిజాలను తొలగించగలరు కానీ వాస్తవ ప్రపంచంలో కాదని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. సోమవారం నాటి తన లోక్సభ ప్రసంగంలో కొన్ని వ్యాఖ్యలు తొలగించడంపై రాహుల్ ఈ మేరకు స్పందించారు. తానేం చెప్పినా అది పూర్తి నిజమని ఆయన వివరించారు. వారు ఎంత కావాలనుకుంటే అంత తొలగించుకోవచ్చని, కానీ సత్యమే గెలుస్తుందన్నారు. పార్లమెంట్ సమావేశాలకు వెళ్లే ముందు అడిగిన ప్రశ్నలకు ఈ మేరకు రాహుల్ గాంధీ బదులిచ్చారు. అనంతరం స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసిన రాహుల్ గాంధీ తన ప్రసంగంలో తొలగించిన భాగాలను తిరిగి పునరుద్ధరించాలని కోరారు. తన ప్రసంగంలోని పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలను చాలా తేలిగ్గా తొలగించడం దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. ఈ చర్య పార్లమెంటరీ ప్రజాస్వామ్య నియమాలకు విరుద్ధమన్నారు. సినిమా షూటింగ్లో టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి కోరే ముందు సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్, సైబర్ నేరాలపై ఆ సినిమాల నటీనటులు అవగాహన వీడియోలు తీసి ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షరతు విధించారు. ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్, సైబర్ నేరాలపై సినీ రంగం, మీడియా, థియేటర్లలో వీడియోలు ఉచితంగా ప్రదర్శించాలని సీఎం సూచించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించిన సీఎం టీజే న్యాబ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు సంబంధించిన వాహనాలు ప్రారంభించారు. రాష్ట్రంలో సైబర్ నేరాలతో పాటు మాదక ద్రవ్యాల కట్టడికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా సైబర్ నేరాల కోసం ఏర్పాటైన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోలకు సిబ్బంది, కావలసిన మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. తాజాగా ఈ రెండు విభాగాలకు 27 కోట్ల రూపాయలు కేటాయించింది. మొదటి విడతలో భాగంగా 8 కోట్ల రూపాయలతో మొత్తం 155 వాహనాలను కొనుగోలు చేశారు. ఈ వాహనాలను సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య డ్రగ్స్, సైబర్ నేరాలన్న సీఎం, డ్రగ్స్ నేరగాళ్లు తెలంగాణ నేలపై అడుగు పెట్టాలంటే భయపడాలన్నారు. సమర్థత ప్రదర్శించే అధికారులకు పదోన్నతులు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదని సీఎం భరోసానిచ్చారు. ఈ నేరాలను సమర్థవంతంగా నియంత్రించండి. ఇందులో సమర్థత ప్రదర్శించిన వాళ్లకు మీకు ప్రమోషన్స్ ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. గతంలో అంతర్జాతీయ తీవ్రవాదులను, టెర్రరిస్టులను పట్టుకుంటే అందులో కీలక పాత్ర పోషించిన అధికారులకు పదవి ఉన్నతి కల్పించేవాళ్ళు. ఈరోజు ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు, ముఖ్యంగా మా డీజీపీ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. సైబర్ క్రైమ్లో నైపుణ్యం ప్రదర్శించి నేరగాళ్లను పట్టుకున్న వాళ్లకు, అదేవిధంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోలో పనిచేసిన అధికారులు డ్రగ్స్ రాకెట్లను పట్టుకున్న, గంజాయి రాకెట్లను పట్టుకున్న, పెద్ద పెద్ద వాటిని వాళ్ళు పట్టుకున్నప్పుడు వాళ్లకు నగదు బహుమతితో పాటు పదవి ఉన్నతి కూడా కల్పించడానికి అవసరమైన విధి విధానాలను మీరు తయారు చేయండి. ప్రభుత్వం శాసనసభలోనే చర్చ చేసి దీనికి సంబంధించిన చట్టాన్ని చేద్దాం. ప్రముఖ నటుడు చిరంజీవి ముందుకొచ్చి డ్రగ్స్ వ్యతిరేకంగా అవగాహన వీడియో ఇవ్వడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్ పై సినీ పరిశ్రమ అవగాహన కల్పించట్లేదన్న ముఖ్యమంత్రి టికెట్ల ధరలు పెంచాలని ప్రభుత్వం దగ్గరకు వచ్చే సినీ పెద్దలకు కొన్ని ముందస్తు షరతులు పెట్టారు. సినిమాలో నటించే వారితో డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన వీడియో చిత్రీకరించాలని స్పష్టం చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారు డ్రగ్స్ నియంత్రణలో తన వంతుగా ముందుకొచ్చి వారొక వీడియోని అద్భుతంగా తయారు చేసి మా డిపార్ట్మెంట్కి ఇచ్చింది. చిరంజీవి గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చి తెలంగాణ, ఈ దేశంలో ఉన్న యువత డ్రగ్స్ మహమ్మారిన పడితే జరగబోయే నష్టాన్ని వారే ముందుకొచ్చి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో వారు భాగస్వాములు అయినందుకు, ఆ విజువల్స్ మా కోసం ఇచ్చినందుకు చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన, మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు
టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తున్నారు. కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది. నేను మా అధికారులకు సూచన చేస్తున్నా, రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రాం మనకు చేసి ఇవ్వాలి. అది ప్రీ కండిషన్. నేను స్పష్టంగా మా అధికారులకు ఆదేశిస్తున్నాను, ఎంత పెద్దవాళ్ళు ఎవరు వచ్చి మనల్ని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు సైబర్ క్రైమ్కు సంబంధించి, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఆ సినిమాలో నటించిన తారాగణం, ఆ సినిమా ప్రొడ్యూసర్స్ 1.5-2 minutes నిడివిగల ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వీటికి వ్యతిరేకంగా వాళ్ళు మనకు వీడియో విజువల్స్ తీసుకొచ్చి ఇస్తేనే వాళ్ళకి ఏమైనా వెసులుబాటు సౌలభ్యాలు ఇవ్వాలి. సినిమా హాల్లో సైబర్ నేరాలు, డ్రగ్స్ పై అవగాహన వీడియోలు ఉచితంగా ప్రదర్శించాలన్న సీఎం, అలా ప్రదర్శించిన థియేటర్లకే భవిష్యత్తులో అనుమతులు ఉంటాయన్నారు. రాష్ట్రంలో ఉండే అన్ని థియేటర్ల యజమానులకు కూడా నేను ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా. ప్రతి సినిమా థియేటర్లో తప్పకుండా సినిమా ప్రారంభానికంటే ముందు సైబర్ క్రైమ్కు సంబంధించి, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి న్యూస్ రీల్ల రూపంలో ఉచితంగా మీరు ప్రదర్శించాల్సిందే. అట్లా ప్రదర్శించిన థియేటర్లకే భవిష్యత్తులో అనుమతుల విషయంలో కానీ ఇతర విషయంలో కానీ ప్రభుత్వం సహకరిస్తుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళినా ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలు లేకపోతే తీసుకున్న గొప్ప కార్యక్రమాలకు సంబంధించిన వాటిని చూపించేది. ఇప్పుడు ఆ సామాజిక బాధ్యత నుంచి సినిమా పరిశ్రమ, సినిమా థియేటర్ల యజమానులు ముందుకు రావడం లేదు. వాళ్ళందరితో కూడా మీరు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మీరు అందరు కలిసి థియేటర్ల యజమానులను, సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులను పిలిపించి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి వాళ్ళతో చర్చించి మన ప్రభుత్వం యొక్క ప్రతిపాదనను వాళ్ళకి వివరించి తర్వాత వాళ్ళతో నాకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి. మన ప్రభుత్వం యొక్క ఆలోచనను, విధానాన్ని వాళ్ళకి చెబుదాం, వాళ్ళ సహకారం తీసుకుందాం. రాష్ట్రంలో ఏర్పాటైన 2 బ్యూరోల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. చదువుకున్న వారు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారన్న సీఎం, హత్య, అత్యాచారం కన్నా ఈ కాలంలో సైబర్ నేరాలే పెద్దవన్నారు. విద్యార్థులు ఎక్కువగా గంజాయికి బానిసలు అవుతున్నారని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మధ్య జరిగే ఈ కీలక భేటీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. విభజన సమస్యల పరిష్కారానికి సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు రాసిన లేఖకు రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. సమావేశంలో చర్చించాల్సిన అజెండాను అధికార యంత్రాంగం సిద్ధం చేస్తోంది. విభజన సమస్యల పరిష్కారంపై ఈ నెల 6న హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. సమావేశం ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాసిన లేఖపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశానికి అజెండా, ఇతర ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు సమాచారం. సహచర మంత్రులు, ఉన్నతాధికారులతోనూ సీఎం చర్చిస్తున్నారు. ఉమ్మడి ఏపీ పునర్వ్యవస్థీకరణ జరిగి 10 ఏళ్లు కావడంతో హైదరాబాద్లోని ఆస్తులు, ఇతర పెండింగ్ అంశాలపై లోక్సభ ఎన్నికలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే కేబినెట్ సమావేశం అజెండాలో పొందుపరిచింది. అయితే లోక్సభ ఎన్నికల పోలింగ్ వరకు ఆ అంశాలపై చర్చించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో అప్పుడు పక్కన పెట్టింది. ఏపీలో ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో విభజన సమస్యల పరిష్కారానికి చొరవ చూపి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న చర్చించాల్సిన అంశాలపై అజెండాను అధికార యంత్రాంగం సిద్ధం చేస్తుంది. పునర్విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో ఉన్న ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థిక సంఘం తదితర 23 కార్పొరేషన్ల ఆస్తులపై 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 10వ షెడ్యూల్లోని తెలుగు అకాడమీ, అంబేద్కర్ తెలుగు యూనివర్సిటీ వంటి 30 సంస్థల ఆస్తులపైన 2 రాష్ట్రాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాజ్భవన్, హైకోర్టు, లోకాయుక్త, కార్మిక సంక్షేమ నిధి, వాణిజ్య పన్నులు, విద్యుత్ సంస్థల బకాయిలపైన వివాదాలు ఉన్నాయి. 2 రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ పలు సమావేశాలు నిర్వహించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ముఖ్యమైన చిక్కులను ముఖాముఖి చర్చలతో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు చొరవ చూపడంతో 2 రాష్ట్రాల మధ్య ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న విభజన సమస్యలు కొలిక్కి రావచ్చునని ఇరు రాష్ట్రాలు ఆశిస్తున్నాయి.
వారానికి ఒక జిల్లాలో పర్యటించేలా త్వరలోనే షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రజలను కలిసి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలిస్తారని తెలిపారు. సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అధికారులు ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలు, వినూత్న ఆలోచనలు పంచుకోవాలని సూచించారు. 2 వారాల్లో ప్రతి అధికారి ఒక ప్రతిష్టాత్మకమైన ఐడియాను ప్రభుత్వానికి సమర్పించాలన్నారు. ముఖ్య కార్యదర్శులు వారానికి ఒకరోజు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలని, నెలకోసారి జిల్లా అధికారులతో సమావేశమై పనుల పురోగతిని తెలుసుకోవాలని ఆదేశించారు. చాలా జిల్లాల్లో కలెక్టర్లు ఆఫీసులు దాటడం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్లు ఖచ్చితంగా ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, వివిధ విభాగాలను సందర్శించాలని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలు, అనూహ్య సంఘటనలు, దుర్ఘటనలపై అధికారులు వెంటనే స్పందించాలని, అధికారులపై వ్యక్తిగత రాగద్వేషాలేమీ లేవని, పనితీరు ఆధారంగానే ఉన్నత అవకాశాలు ఉంటాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రుణమాఫీ, రైతు భరోసా, పంట బీమా, రైతు బీమా పథకాల అమలు కోసం రానున్న 3 నెలల కాలంలో 50,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేయబోతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్లో 7.90 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ ను మంత్రి ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ, ఉద్యాన శాఖల జిల్లా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రైతుల సౌకర్యార్థం ప్రతి సర్వే నంబర్కు భూసార పరీక్షలు చేసి ఫలితాలు అందజేయాలని ఆదేశించారు. రైతు వారి ఇప్పుడు మనం రుణమాఫీ ఎట్లా చేస్తున్నాం రైతు వారీగా ఆయనకి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అదే పద్ధతిలో ఇస్తే మన ఎవరు కూడా రైతు దేవురించే పరిస్థితి ఉండదు, అడుక్కునే పరిస్థితి ఉండదు. ఆయన దానం చేసేవాడే తప్పితే, కష్టపడి మనకు అన్నం పెట్టేవాడే తప్పితే మనం వచ్చి అడుక్కునేవాడు కాదు. కాబట్టి ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ప్రకృతి సహకరించినప్పుడు, మార్కెటింగ్ లో ఇబ్బందులు వచ్చినప్పుడు, లేదు ఎరువులు, విత్తనాలు, మందులు కొరత వచ్చినప్పుడు మనం మనసు పెట్టి ఆడతారు నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. సాయిల్ టెస్టింగ్, ప్రతిమ అన్ని కూడా చేసుకునేటట్టుగా రైతు వచ్చి అడిగితే అసలు మనమే చేసి ప్రతి సర్వే నెంబర్కి కూడా సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్స్ ఇవ్వాలి.